వారు దేవుని కోసం ఎదురు చూసిన వారు దేవుని స్వరాన్ని వింటం ఒక అలవాటుగా ఉంటుందండి. హల్లెలూయా. గొల్లలకి దేవుని స్వరం వినపడింది. వాళ్ళు అత్యానందభరితులై దేవుని మందిరానికి, దేవుని సన్నిధికి చేరుకున్నారు. జ్ఞానులు ఆరాధించే వైఖరి కలిగి దేవుని స్వరం కోసం ఎదురు చూసినప్పుడు తారని చూసి అనుసరించి నడిచారు. అయితే దేవుడి నడిపింపు ఇలానే కావాలి, అలానే కావాలని మనం ఎప్పుడు కోరుకోకూడదు, కానీ ఆయన కోసం మనం ఎదురు చూడాలి. ఇక్కడ మన మందిరానికి వచ్చినా ఎక్కడికి వచ్చినా ఆయన కోసం మనం ఎదురు చూస్తున్నప్పుడు ఆయన నడిపింపు ఖచ్చితంగా మనం పొందుకుంటాం. నమ్మినవారు హల్లెలూయా చెప్తారా? పక్కన వాళ్ళకి చివరగా ఈ మాట చెప్తారా? దేవుడు మనల్ని నడిపించే దేవుడు. మనం ఆరాధించే వైఖరి కలిగి ఉంటే ఆయన మనల్ని తప్పించే దేవుడు. హల్లెలూయా. నమ్మినవారు హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా. ఆయన్ని స్తుతించే వారిలాగా ఉండాలండి. హల్లెలూయా. దేవా మీకే వందనాలు నాయన. ఇంతవరకు ఆరాధనలో మీరే తోడే నడిపించినందుకు వందనాలు చెల్లించుకుంటాం. ఆది నుంచి అంతవరకు మీరే తోడే నడిపించినైనా మీ వాక్యం సత్యమని మేము ఎరిగేలాగా, మీ వాక్యం అగ్ని వంటిదని మేము ఎరిగేలాగా, ఇక్కడ నిలబడి ఉన్న దైవజన్ని మేము చూడం కానీ మీ నోటి బోర్లాగా వాడుకొని మీ నా మహిమార్థం మాకు, మా హృదయాల్లో, మా జీవితాల్లో మాకు ఏదైతే మాట అవసరమో ఆ మాట ఆ దైవజన్ ద్వారా మాకు వినిపిస్తారని నమ్ముచున్నాను. అవునైనా ఆ శక్తిగా మీ యొద్దకి వచ్చిన నోరు తెరిచి చెప్దాం. ఆ శక్తిగా నీ మందిరానికి వచ్చినానైనా నీ మాట ద్వారా నా పరిస్థితి మార్చు దేవా. ఇంకా ఏదన్నా నా హృదయంలో, నా జీవితంలో ఏదన్నా పాపం ఉంటే తీసివేయనా, నన్ను క్షమించు, బలపరచు, నూతనపరచు. ఈ సంవత్సరం అంతా మీకు ఏదన్నా అవిధేయతలో మేము జీవించుంటే నన్ను క్షమించు. రాబోయే రోజు నుంచి, ఈ రోజు నుంచి నన్ను నూతనపరచు, నేను నీ కోసం జీవిస్తానని చెప్దాం. అవును, ఆయన సన్నిధిలో నిలబడే భాగ్యం ఇచ్చాడండి. ఈరోజు మనకంటే ఎంతోమంది గొప్పవారు, డబ్బు ఉండి, ఆరోగ్యం ఉండి, ఐశ్వర్యం ఉండి, ఎంతో గొప్పవారు, పేరు ప్రఖ్యాతులు కలిగిన వాళ్ళు ఈరోజు లేరండి. కేవలం ఈరోజు నిలబడ్డామంటే దేవుని ఉచితమైన కృప, సంకల్పం, ప్రేమ అండి. గుర్తు చేసుకొని ప్రార్థన. అవునయ్యా, నీ ప్రేమని బట్టి మీకే వందనాలు చెల్లించుకుంటున్నానైనా. నా కోసం ప్రాణం పెట్టిన దేవా మీకే వందనాలు, రక్తం చిందించిన దేవా మీకే వందనాలు, సన్నిధిలో నిలబెట్టడానికి మాకు ఇచ్చిన భాగ్యం ఇచ్చినందుకు వందనాలు. నీ పని నేను చేసేవారిలాగా నన్ను నిలబెట్టాను ఆయన. కేవలం మీ వాక్యాన్ని వినుమట్టుకే కాకుండా వాటి ప్రకారం చేసేవారిలాగా ఉండేలాగా సాయం చేయను ఆయన. మా హృదయంలో ఎటువంటి పాపం ఉంటే తీసేసి, కఠినమైన నా హృదయము ఏదన్నా అవిధేయత ఉంటే ఆ హృదయంలో అవిధేయత తీసేయనైనా. నీ మాటకి నేను క్రియ చేసేవారిలాగా ఉండేలాగా సాయం చేయనైనా, సాయం చేయనైనా. ఇంకా జరగబోయే సెమీ క్రిస్మస్లో మీరు తోడే నడిపించినైనా ఎటువంటి అల్లరి మీకు మీ నామానికి మహిమకరంగా జరిగేలాగా సాయించిన, ఎటువంటి అల్లరి ఇంకా ఎటువంటి అవమానం లేకుండా సాతాను క్రియలు లయపరుస్తున్న యేసునామంలో ఇక్కడ జరిగే ప్రతి ఒక్క కార్యక్రమంలో మీరే తోడైన నడిపించమని యేసునామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. అలాగే మనము కూర్చుంటే ఒక 2 నిమిషాలు ఆరాధన గురించి మీకు ఒక మాట పంచుకుందాం అనుకుంటా ఉన్నానండి. మనము డిసెంబర్ అంటేనే క్రిస్మస్ సీజన్లోకి ఎంటర్ అవుతున్నట్టు మనందరము వరల్డ్ వైడ్ అనుకుంటా ఉంటారు. అది అవిశ్వాసులకి డిసెంబర్ 25 అంటేనే క్రిస్మస్ అని అందరికీ తెలుస్తూ ఉంటుంది. కాకపోతే మనకేంటంటే యాజ్ ఏ బిలీవర్ ఆఫ్ గాడ్, యాజ్ ఎ చైల్డ్ ఆఫ్ గాడ్గా, అంటే ఒక దేవుని ఫాలో అయ్యే ఒక విశ్వాసికి, ఆయన శిష్యులకి ప్రతి ఒక్క రోజు క్రిస్మస్. నమ్మిన వాళ్ళు హల్లెలూయా చెప్దామా? క్రిస్మస్ అంటే ఈ ప్రజలకి, లోకంలో ఉన్న అన్యులకి 25వ తారీఖే క్రిస్మస్. మనకి యాజ్ ఏ బిలీవర్గా ప్రతి ఒక్క రోజు క్రిస్మస్. అయితే ఈ వర్షిప్ మనం చేస్తున్నాం కదా, ఆరాధన చేస్తున్నాం కదా, దాంట్లో ఒక మాట మీకు చూపిద్దాం అనుకుంటున్నాను అండి. మత్తయి సువార్త 2వ అధ్యాయం 1 వచనం 2 వచనం చూసుకుందాం. ఎవరన్నా చదవగలిగితే ఇంకా మరీ మంచి. అయితే ఇక్కడ ఏం జరుగుతుందంటే, నేను ఇక్కడ చెప్పాలనుకున్న అంశం చెప్తానండి. తూర్పు దేశపు జ్ఞానులు నడిపింపబడ్డారు. తూర్పు దేశపు జ్ఞానులు నడిపింపబడ్డారు. వాళ్ళ వైఖరి ఆరాధన చేయాలన్న వైఖరి కలిగి ఉన్నారు. మనము ఆరాధన చేయాలన్న వైఖరి మన హృదయంలో ఉంటే దేవుడు మనల్ని నడిపిస్తాడు.
మనము ఇంకొక విషయం మనం తెలుసుకోవాల్సిందంటే, తూర్పు దేశపు జ్ఞానులు వాళ్ళు ఏ మతంకి చెందిన వాళ్ళు, ఏ కులానికి చెందిన వాళ్ళు అని అక్కడ లేదు. దేవుణ్ణి ఆరాధించడానికి వచ్చారు, వాళ్ళు నడిపింపబడ్డారు. ఆ తార అనేకులకి కనిపించింది, వాళ్ళకొక్కరికే కాదు. వాళ్ళు హృదయంలో దేవుణ్ణి ఆరాధించాలి, నిజ దేవుణ్ణి ఎరగాలి, ఆయన ఉన్న ప్రదేశానికి నేను వెళ్ళాలి, దేవుణ్ణి ఆరాధించాలని తపన కలిగి ఉన్నప్పుడు దేవుడు మనల్ని నడిపిస్తాడు అన్న అంశం గురించి నేను చెప్దాం అనుకుంటున్నాను. మన జ్ఞానం ఎంతున్నా కానీ ఆ జ్ఞానంలో దేవుడు లేకపోతే అసలైన నిత్య జీవానికి మనం ప్రవేశించం. సో మనం ఈ జీవితంలో జీవించినప్పుడు ఆయన్ని ఆరాధించాలి, ఎల్లప్పుడూ నేను ఆయన స్తుతించాలి అన్న వైఖరితో మనం ఉన్నప్పుడు ఆయన వద్దకు మనం నడిపించబడతాం. మనం జీవితంలో ఎటు వెళ్ళాలన్నా కూడా ఆ నడిపింపు మనకి తోడుగా వస్తుంది. అది నక్షత్రం ద్వారా కానీ, మనిషి ద్వారా కానివ్వండి, లేదంటే ఏదన్నా దూత ద్వారా కానివ్వండి, దేవుని స్వరం ద్వారా కానివ్వండి, ఇక్కడ దైవజనుడు మాట్లాడినప్పుడన్నా కానివ్వండి, ఎలాగైనా కానీ నడిపించడం ఆయన బాధ్యతగా తీసుకుంటాడు మన పట్ల. మనం ఆరాధన వైఖరిగా మనం కలిగి ఉంటే, మొన్న చెప్పున్నట్టు ఆరాధన ఒక శైలిగా మనము జీవితాంతం మనము ఆరాధిస్తూ ఉన్నప్పుడు మనం నడిపించబడతాం అనే మాట గురించి చెప్పాలనుకుంటున్నానండి. సో తూర్పు దేశ జ్ఞానులు నడిపించబడ్డారు. తర్వాత మత్తయి 2:9 చూసుకుంటే, స్టార్ దే హ్యాడ్ సీన్ ఇన్ ద ఈస్ట్ వెంట్ ఆన్ బిఫోర్ దెమ్ అంటిల్ ఇట్ కేమ్ టు రెస్ట్ ఓవర్ ద ప్లేస్ వేర్ ద చైల్డ్ వాస్. అంటే స్టార్, ఆ నక్షత్రము వారి ముందుగా వెళ్ళి వారి నడిపించి అదున్న ప్రదేశానికి, యేసయ్య పుట్టిన ప్రదేశానికి చేరుకునేంత వరకు వాళ్ళు నడిపించింది. సో ఇలా నడిపించారు దేవుడు. తర్వాత 10వ అధ్యాయం చూసుకుంటే, దీనికంటే ముందు హేరోదు ఏం చెప్తాడు? కుయుక్తి, అంటే మన జీవితంలో దేవుని నడిపింపు మనము పొందుకుంటున్నప్పుడు కుయుక్తితో మన లైఫ్లో చాలామంది వస్తారు. అంటే నేను దేవుణ్ణి ఆరాధిస్తాను, మీరు వాళ్ళని కనుక్కోండి, యేసయ్య ఎక్కడ పుట్టాడో కనుక్కొని నాకు చెప్పండి అంటారు. అప్పుడు అలాంటి కుయుక్తి కలిగిన వాళ్ళు మన జీవితంలో కూడా చాలామంది రావచ్చు రానున్న రోజుల్లో. అలాంటప్పుడు దేవుడు ఎలాగా నడిపిస్తాడనేది మళ్ళీ ఒకసారి చూద్దాం. తప్పించే దేవుడు, అది మీకు ఎలా చెప్పాలో ఒకసారి చూపిస్తానండి. ఇందాకేంటి? నడిపించే దేవుడు. అందరూ కలిసి చెప్పండి, నడిపించే దేవుడు. ఎప్పుడు ఆరాధన మనము శైలిగా మనం మార్చుకొని మన జీవితంలో ఆరాధించే వైఖరి ఉన్నప్పుడు నడిపిస్తాడు. ఇప్పుడు ఏంటి? మన లైఫ్లో మన జీవితంలో చాలామంది కుయుక్తితో కూడా మన ముందు వచ్చి మన జీవితంలో నష్టం తేవడానికో, మనల్ని సంహరించడానికో, మనల్ని ఏ విధంగా బాధపెట్టాలనో ఇలాంటి వాళ్ళు చాలామంది మనకు వస్తారు. అలాంటి వాళ్ళు వచ్చినప్పుడు మనల్ని ఏం చేస్తాడు? తప్పించే దేవుడై దేవుడు నడిపిస్తాడు. అదొకసారి చూసుకుందాం. ఒకసారి 2వ అధ్యాయంలో 12వ వచనం 23వ వచనం, 12 నుంచి 23 దాకా ఉంటుంది. బట్ గాడ్ వాంట్ దెమ్ ఇన్ ఎ డ్రీమ్ నాట్ టు గో బ్యాక్ టు హేరోద్. అంటే నువ్వు మళ్ళీ హేరోద్ దగ్గరికి వెళ్ళొద్దు అని వార్నింగ్ ఇస్తాడు. మనం ఎప్పుడు దేవుని ద్వారా నడిపింపబడితే తప్పించే దేవుడు, ఆయన మనని వార్న్ చేస్తాడు. సో దే వెంట్ హోమ్ టు దేర్ ఓన్ కంట్రీ బై ఏ డిఫరెంట్ వే. వేరొక మార్గంలో మనల్ని నడిపించే దేవుడు. ఆ మార్గంలో వాళ్ళు మనకి పొంచి ఉండొచ్చు. మనం దేవుణ్ణి నడిపింపున్నప్పుడు మనల్ని మింగివేద్దామని, మనల్ని సంహరిద్దామని, మనల్ని బాధపడదామని వాళ్ళు ఎదురు చూస్తూ ఉండొచ్చు. కానీ మనకు ధైర్యం కలగజేస్తున్న వాక్యం ఏంటంటే, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న వాక్యం ఏంటంటే, నిన్ను వేరొక మార్గంలో నేను నడిపించబోతున్నాను. ఎప్పుడు మనం ఆయన నడిపింపుకు మనకు లోబడినప్పుడు, ఆయన ఆరాధించినప్పుడు మనల్ని వేరొక మార్గం ద్వారా తప్పించబోతున్నాడండి. హల్లెలూయా. ఆఫ్టర్ ది లెఫ్ట్ ఎన్ ఏంజల్. ఓకే, తర్వాత యోసేపుకి కూడా మళ్ళీ దేవుని దూత స్వప్నం ముందు కనిపించి మళ్ళీ నడిపిస్తుంది. ఇక్కడంతా చూసారా? తార నడిపిస్తుంది, దేవుని వాక్యం నడిపిస్తుంది, దూత నడిపిస్తుంది, నడిపింపబడుతున్నారు. వారు దేవుని కోసం ఎదురు చూసిన వారు దేవుని స్వరాన్ని వింటం ఒక అలవాటుగా ఉంటుందండి. హల్లెలూయా. గొల్లలకి దేవుని స్వరం వినపడింది. వాళ్ళు అత్యానందభరితులై దేవుని మందిరానికి, దేవుని సన్నిధికి చేరుకున్నారు. జ్ఞానులు ఆరాధించే వైఖరి కలిగి దేవుని స్వరం కోసం ఎదురు చూసినప్పుడు తారని
అనుసరించి నడిచారు. అయితే దేవుడి నడిపింపు ఇలానే కావాలి అలానే కావాలని మనం ఎప్పుడు కోరుకోకూడదు, కానీ ఆయన కోసం మనం ఎదురు చూడాలి. ఇక్కడ మన మందిరానికి వచ్చినా ఎక్కడికి వచ్చినా ఆయన కోసం మనం ఎదురు చూస్తున్నప్పుడు ఆయన నడిపింపు ఖచ్చితంగా మనం పొందుకుంటాం. నమ్మినవారు హల్లెలూయా చెప్తారా? పక్కన వాళ్ళకి చివరగా ఈ మాట చెప్తారా? దేవుడు మనల్ని నడిపించే దేవుడు. మనం ఆరాధించే వైఖరి కలిగి ఉంటే ఆయన మనల్ని తప్పించే దేవుడు. హల్లెలూయా. నమ్మినవారు హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా. అది మనం బైబిల్ చదువుతున్నా లేదా అని ప్రతిసారి చూసుకుంటున్నాం కదా, అదే ఒకసారి మళ్ళీ చూసుకుందాం. లాస్ట్ వీక్ అందరూ బైబిల్ చదివారని అనుకుంటున్నాం. ఒకవేళ చదవకపోయినా ఈసారి చదవటానికి ట్రై చేద్దాం. ఫొటోస్ అంతా మనది మారిపోయింది సిస్టమ్, సో మనకు కొంచెం లేట్ అవుతుంది. ఓకే, ఒకవేళ ఎవరన్నా లాస్ట్ వీక్ చదవకపోయినా నెక్స్ట్ వీక్ చదవడానికి ట్రై చేద్దాం. అయితే ఖచ్చితంగా రోజు మనం వాక్యం అయితే చదవాలి. కనీసం జస్ట్ ఓపెన్ చేసి ఒక లైన్ అన్నా చదివి స్టార్ట్ చేయొచ్చు. తర్వాత మనం 5 నిమిషాలు 10 నిమిషాలు మన ఇష్టం పెంచుకోవచ్చు. అయితే మనం కన్ఫెషన్ కూడా చేస్తున్నాం కదా, అది కూడా ఒకసారి చూసుకుందాం. అయితే క్రియలు లేని విశ్వాసం మృతం కాబట్టి దేవుని వాక్యాన్ని నమ్ముతున్నామని మనం ఎలా తెలియజేస్తాం? మనం మాట్లాడే మాటలను బట్టి మనకు విశ్వాసం ఉందో లేదో చెప్తారన్నమాట. కాబట్టి మనం చర్చిలో ఉన్నప్పుడే కాదు, కానీ సమస్య వచ్చిన ప్రతిసారి మనం దేనికి అవసరమైన వాక్యం అది పలకటానికి మనం అలవాటు చేసుకోవాలన్నమాట. అయితే ఇవి ఒకసారి నాతో పలకండి. బలహీనుడు నేను, బలవంతుడైన పలకవలను. ఆయన పొందిన గాయం చేత నేను స్వస్థత నొంది ఉన్నాను. యెహోవా నేను తలగా నియమించును కానీ తోకగా నియమింపడు. నీ పైవాడు ఉందో కానీ కింది వాడోగా ఉండవు. నీవు అనేక జన్మలకు అప్పిచ్చేదో కానీ అప్పు చేయవు. కాగా దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు చేసిన మహిమలో మీ ప్రతి అవసరం తీర్చును. మీలో ఉన్నవాడు లోకంలో ఉన్న వానికంటే గొప్పవాడు కనుక మీరు ఆయన జయించున్నారు. కాబట్టి దేవునికి లోబడి ఉండి అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ వద్ద నుంచి పారిపోను. అయితే ప్రతిదానికి కండిషన్ ఉందా లేదా? అలా దేవుని ఆశీర్వాదాలన్నీ ఆటోమేటిక్గా జరిగిపోవు, కానీ దానికి కండిషన్ ఏదైతే ఉందో అది మనం నెరవేర్చినప్పుడు ఈ ఆశీర్వాదాలన్నీ మనకు వస్తాయన్నమాట. అయితే వీటన్నిటికీ ముందే ఉంటుంది ఐడియా ఉందా? మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం. ఇవన్నీ జరగాలంటే ముందేం చేయాలి? నీవు కనుక నా ఆజ్ఞల్ని శ్రద్ధతో గైకొనేలా ఈ దీవెనలన్నీ నీకు వస్తాయని దీవెనలన్నీ రాసి ఉంటుంది అనమాట. మనం డైరెక్ట్గా దేవుడు నన్ను దీవించంటే దీవించడం అవ్వదు, కానీ దేవుని ఆజ్ఞలను మనం పాటిస్తూ నేర్చుకున్నప్పుడు ఖచ్చితంగా ఇవన్నీ మనల్ని వెంటాడుతాయి అన్నమాట. అయితే అదొకసారి గమనించి మనం ఇవన్నీ సమయం వచ్చినప్పుడల్లా పలకటానికి ట్రై చేద్దాం.